రాజధాని అమరావతి అని చెప్పి 10 ఏళ్ల క్రితం మనం శంకుస్థాపన చేయడం జరిగింది కదా. రేపు 2వ తారీఖు మళ్ళీ ప్రధాని గారు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి ఎటువంటి హామీ ఇవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన మంచి ప్యాకేజీలు ఇచ్చి ఈ రాజధానిని బాగా కూటమి తరఫున ఆయన ప్యాకేజీలు బాగా ఇస్తాడని మీ రైతులు కానీ ఇక్కడున్న జనాలు కానీ బాగా చూసుకుంటున్నారు. అలాగే ఆయన వచ్చేదాన్ని బట్టి కూడా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ బాగా ఉంటుందని రైతులందరూ అనుకుంటున్నారు. రాజధాని కూటమి ప్రభుత్వం ఇస్తుంది, ఆల్రెడీ ఇచ్చింది, డెవలప్ అయింది. ఆ దరిద్రం ఏదో పోయిందిగా ఈ సంవత్సరం నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి పోయాడు, ఆ చేతకాని ఆయన. ఇప్పుడు ఇది బాగానే డెవలప్ అవుద్ది, బాగానే ఇస్తాడు కూడా. అది ఇంకోటండి, ఇప్పుడు అమరావతి నిర్మాణంలో పూర్తిగా రాష్ట్రం సంబంధించినటువంటి ఎటువంటి డబ్బుల్లో ఒకటి కేంద్ర సహకారాలు, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు, ఈ మొత్తం కూడా సకాలంలో అందుతాయి అంటారా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి? అందినాయండి, సకాలంలో అందినాయి. అలాగే మన రాజధాని డెవలప్మెంట్ కూడా సకాలంలో కూటమి ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ కూడా కొంత ఇచ్చారు. అట్లాగే మళ్ళీ కూటమి ప్రభుత్వం మోడీ గారు ఇస్తారు. ఈ రాజధానికి తిరుగులేదు. ఈ చేతకాని ప్రభుత్వం గతంలో ఉండటం వల్ల ఇది లేట్ అయింది. లేకపోతే అన్ని అంగులు ఉన్న ఈ రాజధాని పూర్తి అవ్వడానికి ఇక్కడ ఏ ఒక్క తప్పు లేదు.